డిప్లొమాను విలీనం చేయడమా? సిగ్గు సిగ్గు ఐటీఐ డిప్లొమాను విలీనం చేయడమా? జీవో నంబర్ 97 డిప్లొమా విలీనాన్ని రద్దు చేయాలి. జీవో నంబర్ 97 సిగ్గు ఐటీఐ డిప్లొమాను విలీనం చేయడమా? సిగ్గు ఐటీఐ డిప్లొమాను విలీనం చేయడం. డిప్లొమాకి వెళ్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఐటీ అనేది సపరేట్ డిపార్ట్మెంటు, డిప్లొమా అనేది సపరేట్ డిపార్ట్మెంట్. నవిపేట నుండి ఇక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినాం. జీవో నంబర్ 97ని రద్దు చేయాలని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఐటీఐ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ వేరే ఉంటాయి, పాలిటెక్నిక్ వాళ్ళ స్కిల్స్ వేరే ఉంటాయి. వీళ్ళిద్దరిని మర్జ్ చేయడం వల్ల 2 డిపార్ట్మెంట్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏవైనా కానీ చాలా తక్కువ అయిపోతాయి. సో మేము దీన్ని ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే జీవో నంబర్ 97ని రద్దు చేయాలని, మరియు మాకున్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి. మా ల్యాబ్స్ కానీ ఏవైనా కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని ప్రొటెస్ట్ చేస్తాం. మండల గవర్నమెంట్ పాలిటెక్నిక్ నవీపేట్. మేము ఆ పాలిటెక్నిక్ విద్యార్థులం. మాకు జీవో నెంబర్ 97 రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. కేవలం మేము కాలేజ్ నుంచి 3 కిలోమీటర్ల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి దండ చేస్తున్నాం. మా గురించి ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అది బ్యాన్ చేయాలనుకుంటున్నాం. 97ది జియో నెంబర్ 97ని. ఐఐటి వాళ్ళకి మాకు డిప్లొమా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మేము డిప్లొమా టెక్నికల్ స్టూడెంట్స్, వాళ్ళు 10th తర్వాత చదువుకుంటారు. మేము ఇంటర్ చేయకపోయినా 10th తర్వాత డిప్లొమా చదువుతున్నాం. మరి టెక్నికల్ ఉంటాయి, ల్యాబ్స్ ప్రొవైడ్. ఆపేయాలి ఐటీఐ పాలిటెక్నిక్ మర్జిను ఆపేయాలి. We want justice. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ కళాశాలను డిప్లొమా కళాశాలను మెర్జ్ చేస్తూ జీవో నంబర్ 97ని తీసుకురావడం అనేది డిప్లొమా విద్యార్థులకు అటు ఐటీఐ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటుంది. దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి నవీపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎంఆర్ఓ ఆఫీస్ కళాశాల ఈరోజు పీడిఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విద్యార్థులు మోసపోవడం జరిగింది. కానీ ఈరోజు అటు స్కాలర్షిప్ లేవు, రియంబర్స్మెంట్ లేవు. అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం చేయకుండా ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వీర్యం చేసే విధంగా ఐటీఐ కళాశాలను డిప్లొమా కళాశాలను మెర్జ్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. నీకంతా విద్యార్థుల మీద నైపుణ్యాలు, స్కిల్స్ పెంచాలని ఆతృత ఉంటే వెంటనే ఐటీఐ కళాశాలలో కావచ్చు, అటు డిప్లొమా కళాశాలలో కావచ్చు ల్యాబ్ ఫెసిలిటీ కల్పించండి, సరైన వసతులు కల్పించండి, విద్యార్థులకు నైపుణ్యంలో ముందడుగు చేసే విధంగా చర్యలు తీసుకోండి. కానీ ఈ విధంగా రెండిటి వేరే వేరే డిపార్ట్మెంట్లు అయినా కానీ ఆ డిపార్ట్మెంట్ కలిసిన వల్ల విద్యార్థులు నెక్స్ట్ ఫ్యూచర్లో ఆపర్చునిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. దయచేసి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ 97 జీవోను వెనక్కి తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా డిప్లొమాకు సంబంధించిన కళాశాలలో కావచ్చు, ఐటీకి సంబంధించిన కళాశాలలో కావచ్చు అభివృద్ధి చెందే విధంగా విద్యార్థులు కావచ్చు టెక్నికల్గా అభివృద్ధి చెందే విధంగా నైపుణ్యాలు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం.